హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్ఫో. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. అలాగే డబుల్ బెడ్రూమ్ల పంపిణీ గురించి కూడా కలెక్టర్ గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపికలో రెవెన్యూ అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టర్ జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్, ఎంపీడీఓలు ప్రత్యేక అధికారులతో సమావేశం అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అధికారులు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి గ్రామ సభలో చర్చించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో పెండింగ్ ఉన్న వాటిని, గ్రామాల్లో లేని వారిని పిలిపించి వివరాలు సేకరించి సర్వే పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని కొల్లూరు, తెల్లాపూర్లో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలన్నారు. అక్కడ అంగన్వాడీ కేంద్రాలు, అమ్మ ఆదర్శ స్కూళ్లకు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాల గురించి లబ్ధిదారులతో చర్చించి ఇందిరమ్మ ఇళ్ల కింద బదిలీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మౌలిక వసతుల కల్పనకు అధికారుల సమయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మాధురి, చంద్రశేఖర్, హౌసింగ్ పీడీ చలపతి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులు అయితే ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్లియర్గా కలెక్టర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. నేను గతం నుంచే చెప్తున్నాను, ఏవైతే ఈ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో గత ప్రభుత్వం పంపిణీ చేయంగా మిగిలిపోయినాయి, వాటిని ఇందిరమ్మ ఇండ్ల హౌసింగ్ స్కీమ్ కింద ఈ డబుల్ బెడ్రూమ్ అనేది పంపిణీ చేస్తారని చెప్పి నేను గతంలో నుంచే చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి విషయాలు మనకు ప్రభుత్వ వర్గాల ద్వారా మనకు వచ్చిన పూర్తి సమాచారంతో మనమైతే వీడియోస్ అయితే చేస్తాం. ఇప్పుడైతే వాళ్ళు క్లియర్గా చెప్పడం అయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, తెల్లాపూర్, కొల్లూరులో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలన్నారు. అక్కడ అంగన్వాడీ కేంద్రాలతో పాటు అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణాల గురించి లబ్ధిదారులతో చర్చించి, అంటే ఎవరైతే అర్హులు ఉంటారో వారితో చర్చించి ఇందిరమ్మ ఇండ్ల కింద బదిలీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. అంటే ఎవరైతే బెనిఫిషియర్స్ ఉంటారో వారికి ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ పేరు కాకుండా ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కింద ఈ డబుల్ బెడ్రూమ్ అనేది అందజేయాలని చెప్పేసి కలెక్టర్ గారు అయితే క్లియర్గా ఆర్డర్స్ అయితే వేశారు. మరి ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, ఎప్పుడు అవుతుంది అనేది మనకైతే సమాచారం అయితే రావాల్సింది. మొత్తానికైతే ఈ త్వరలోనే ఈ ఇందిరమ్మ ఇళ్లతో పాటు డబుల్ బెడ్రూమ్ కూడా పంపిణీ చేశారు. మనకు మెయిన్గా చూసుకుంటే కొల్లూరులో అలాగే చాలా డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి, చాలా పంపిణీ చేయంగా మిగిలిపోయినాయి. వీటిని అయితే ఇప్పుడు ఎవరైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం స్థలం నేను నిరుపేదలున్నారో వారికైతే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. నేను గతం నుంచే వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇంకోటి మీరు ముఖ్యంగా చూసుకోవాలి, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సర్వే అనేది ఇక కొనసాగుతుందండి. బెనిఫిషియరీ లిస్ట్ అయితే రాలేదు. చాలామంది ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు, ఇందిరమ్మ లిస్ట్ వచ్చింది చెక్ చేసుకోమని చెప్పేసి. అలాంటి వీడియోస్ మీరు ఓపెన్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే ఫేక్ న్యూస్ అనేది మీ మైండ్లోకి వెళ్ళిపోయిందంటే, ఎందుకంటే నాకు రీసెంట్గా చాలామంది అనేది కామెంట్ పెడుతున్నారు, అన్న ఇందిరమ్మ లీస్ట్ వచ్చిందట, ఎక్కడ చెక్ చేసుకోవాలి అని చెప్పేసి. ఇంతవరకు అయితే ఎలాంటి లీస్ట్ రాలేదండి. మనకున్న సమాచారం ప్రకారం పూర్తి వీడియోస్ మనం చేస్తాం. ఫేక్ న్యూస్ అయితే మనం స్ప్రెడ్ చేయం. మొత్తానికైతే మనం ఏదైతే ముందు సమాచారంతో వీడియో చేస్తున్నామో ఆ తర్వాతనే మనకైతే పబ్లిక్లోకి వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. దాని ద్వారా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మేము ముందుకైతే తీసుకొస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ఫో.